బాలీవుడ్ నటుడు క్రిటిక్ కమల్ ఖాన్ తన సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. అతని వ్యంగ్య వ్యాఖ్యలకు ఇప్పటికే చాలా మంది హీరోలు హట్టయ్యారు. అతడిపై చాలా మంది పోలీస్ కేసులు కూడా పెట్టారు. ఈ జాబితాలో నటుడు ధనుష్ కూడా ఉన్నారు. 2017, 2024 మధ్య తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడు కమల్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్ తనను తాను నిర్దోషి అని పిటిషన్లో పేర్కొన్నారు. ముంబై పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లలో ఒకటి నటుడు ధనుష్కి చెందింది. ధనుష్ అతడి సహనటులపై కేఆర్కే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2017లో ఒక అసభ్యకర పోస్టర్ని షేర్ చేసిన కమల్ ఖాన్ ఏ స్త్రీ అయినా దక్షిణాది నటుడు ధనుష్ను తనను తాకడానికి ఎలా అనుమతించగలదు అని కేఆర్కే ప్రశ్నించారు. ఈ కామెంట్తో ఒక మహిళ అణుకువను అవమానించినందుకు, అసభ్యకరమైన ఫోటోని షేర్ చేసినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఖాన్ తన పిటిషన్లో ట్వీట్ చేశారనడానికి ఎలాంటి రుజువు లేదని వాదిస్తూ ఆ వాదనలను తోసిపుచ్చారు. 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఆ విషయం తనకు 2020లోనే తెలియజేశారని ఆయన ఎత్తి చూపారు. ఈ విషయం పరిష్కారమయ్యే వరకు తనపై ఉన్న అన్ని చట్టపరమైన చర్యలను నిలిపివేయాలని ఆయన అభ్యర్థించారు. కోర్టు త్వరలో కేసును విచారించే అవకాశం ఉంది.